మినీ వ్లాగ్ అండి. మా మేనత్త కూతురు ఎంగేజ్‌మెంట్ అండి. ఎంగేజ్‌మెంట్ అంటే ఒక అబ్బాయి, అమ్మాయి రింగులు మార్చుకోవడం, అలాగే పూలహారాలు మార్చుకోవడం ఉంటుంది కదా! కానీ ఇక్కడ డిఫరెంట్ అండి. ఎందుకంటే పెళ్లి చూపుల్లో అబ్బాయి, అమ్మాయి నచ్చిన తర్వాత అమెరికాలో అబ్బాయి ఉంటాడనమాట. అందుకని చెప్పి అబ్బాయికి లీవ్ దొరకకపోవడంతో పెళ్ళికి ఒకటేసారి ముహూర్తం పెట్టండి వస్తాను అని అబ్బాయి వాళ్ళు చెప్పడంతో అబ్బాయి తరపు అమ్మ, నాన్న అలాగే వాళ్ళ బంధువులు వాళ్ళ సాంప్రదాయబద్ధంగా పూలు, పళ్ళు, చీర, సారె వాళ్ళు అమ్మాయికి పెట్టాలనుకున్న బంగారం అంతా తీసుకొచ్చి అమ్మాయిని కూర్చోబెట్టి అలాగే ఫోటోగ్రాఫర్‌ని కూడా రమ్మని చెప్పి వాళ్ళ పద్ధతిలో పాపకి పసుపు, కుంకుమ పెట్టి చీర ఇచ్చి అమ్మ ఇవి కట్టుకోనిరా కట్టుకొనొచ్చి కూర్చుంటే మేము ఆశీర్వదించి మేము తీసుకొచ్చిన ప్రతి ఒక్కటి నీకు సమర్పించుకొని మా ఇంటి పాప అని చెప్పుకొని వెళ్తాము. అలాగే ఎంగేజ్‌మెంట్ అంటేనే సగం పెళ్ళైపోయినట్టు కదండీ! అందుకోసమని ప్రతి ఒక్కటి వాళ్ళ పద్ధతి ప్రకారం అబ్బాయి లేడన్న ఒక చిన్న లోటే తప్ప ప్రతి ఒక్కటి ఎంగేజ్‌మెంట్‌కి ఏమేమి జరగాలో అన్నీ జరిగాయండి. అబ్బాయి లేడన్న ఒక లోటు తప్ప. అది ఇంకా పెళ్ళిలో ఫుల్‌ఫిల్ అయిపోతుంది కదా! అది అబ్బాయి లీవ్ లేకపోవడంతో, రాకపోవడంతో కొంచెం డిసప్పాయింట్ అంతే తప్ప అంతా బాగా జరిగిందండి. ఇలా అమ్మాయిని కూర్చోబెట్టి వాళ్ళు తీసుకొచ్చిన ప్రతి ఒక్కటి అమ్మాయికిచ్చి ప్రతి ఒక్కరు పెద్దవాళ్ళతో ఆశీర్వాదం తీసుకొని అమ్మాయి హ్యాపీగా ఎంగేజ్‌మెంట్ జరిగిందండి. ఇలా జరుగుతుంటే వీడియోస్ తీస్తుంటే మా వాళ్ళు సిగ్గుపడుతున్నారనమాట. ఇలాంటి టైంలోనే కదా ఎన్ని బాధలున్నా, ఎంత పని ఉన్నా హ్యాపీనెస్‌గా ఉండేది ఇలాంటివే. ఇంకా ఫోటోసు, వీడియోస్ వల్లే కదండీ మెమరీస్ కూడా మిగులుతాయి. అలా ఫోటోగ్రాఫర్‌తో పాటు మన ఫోటోలు ఎక్కువైపోయాయండి. మా సెల్‌లో ఎక్కువ తీసేది. ఫోటోగ్రాఫర్ అంటున్నారు, "అక్క మీరు తీయొద్దండి దయచేసి మమ్మల్ని డబ్బులు ఇచ్చి పిలిపించుకున్నారు మేము తీస్తాము" అంటున్నారు. అయినా నేను అంటే మన హ్యాపీనెస్ కోసం అవి తీసుకుంటాం కదండీ! ఇలా చాలా హ్యాపీగా జరిగిన తర్వాత భోజనానికెళ్ళామండి. భోజనం అసలైన ప్లేస్ ఇదే. అన్ని ఫంక్షన్స్‌లో తర్వాత ఇదే గదండీ అసలైన ప్లేసు. పాలకోవా, అలాగే ఓలిగా, ఇంకా కాజు రైస్ సూపరుందండి. క్యాటరింగ్ వాళ్ళకి చెప్పారు. నిజంగా అంటే సూపర్ టేస్ట్ ఉందండి. ప్రతి ఒక్కరు ప్రతి ఏ ఫంక్షన్‌లోనైనా ఎక్కువ శాతం మాట్లాడుకునేది భోజనాల గురించి కదా! నిజంగా అంటే క్యాటరింగ్ అయితే సూపర్ అనిపించింది. ఆ చట్నీ ఉంది చూడండి నిజంగా అంటే నాకు భలే నచ్చింది. ప్రతి ఒక్కటి భలే కుదిరినాయండి ఈ ఫంక్షన్‌లో నిజంగా అంటే అబ్బాయి లేని లోటు అంటే వర్క్ పని మీద అబ్బాయి రాలేకపోయాడన్న ఒక చిన్న లోటు తప్ప ఈ ఫంక్షన్‌లో ప్రతి ఒక్కటి అన్నీ సరిగ్గా కుదిరిపోయాయన్నమాట. అలా వాళ్ళు భోంచేసుకున్న తర్వాత మా పసుపు, కుంకుమ తీసుకొని అంతా బయలుదేరి ఎళ్ళిపోతున్నారండి. ఇంక అంతా పెళ్ళిలో కలుద్దామని చెప్పి మా వాళ్ళు బాయ్ బాయ్ చెప్తున్నారు.